చెప్పారు. అల్టిమేట్ గా బిల్లో చూస్తే మట్టుకు ఇద్దరు ముస్లిమేతరులు ఉంటారు అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. రైట్. మీకే ఒక ప్రశ్న, తర్వాత మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఇప్పుడు వక్ఫ్ అలాగేనండి. పేరుతోటి మీరు నా మీద పడ్డారు. మీరు లేదు చెప్పండి. నాకు వక్ఫ్ రిలేట్ పట్టమేం లేదండి. ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడతాం, వేరే ఎప్పుడు మాట్లాడలేదు మీతోటి. నేను ఒక ప్రశ్న, నేను 4-5 ఇన్స్టెన్సెస్ చెప్తా. నెల్లూరులో దాదాపు 9 ఎకరాలు, అలాగే కొండపాటూరు అనే విలేజ్లో ఏకంగా హిందువులు దానం చేసిన ఒక సత్రం, ఆ సత్రాన్ని ఆక్యుపై చేసుకొని దాంట్లో ఇది వక్ఫ్ అని క్లెయిమ్ చేసుకొని దౌర్జన్యం చేస్తే గ్రామస్తులంతా తిరగబడ్డారు. ఇంకా 2-3 జిల్లాలు, ప్రకాశం జిల్లాలో ఒక చోట, ఇవి నాకు తెలిసినవి మాత్రమే. వక్ఫ్ అని క్లెయిమ్ చేసుకుని దౌర్జన్యాన్ని దిగిపోతారా మీరు? నేను ఇప్పుడే ఆన్సర్ ఇచ్చేయమంటారా, లేకపోతే ఇక్కడ అంటారు మీరు? రైట్, ఓకే సార్. చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తానండి. నేను ఆధారాలు పంపిస్తా, ఉత్తగా నేను మాట్లాడలా. ఐ హావ్ ఎవ్రీ ఎవిడెన్స్ విత్ మీ శుభ్లీ గారు. యు నీడ్ టు ఆన్సర్ ఇప్పుడు కాకపోతే తర్వాత. నేను కూడాను ఆధారాలు. చూడండి సార్, ఎక్కడైనా 1-2-3 చోట్ల ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు, నేను దాన్ని కాదని చెప్పను. అలాంటివి ఏమైనా ఉంటే కనుక కూర్చొని మాట్లాడుకుందాం, నంబర్ 1. నంబర్ 2, మీరు ఏదైతే అంశం మీరు మాట్లాడుతున్నారో, నేను ఇప్పుడు దానికి నేను స్పష్టంగా ఇంకో క్వశ్చన్ చెప్తాను. నేను చాలా పెద్ద క్లెయిమ్ చేస్తున్నా. మన గుంటూరు జిల్లాలో ఇవాళ నుంచి దాదాపు ఒక 100 ఏళ్ల క్రితం, 100 years బ్యాక్ ఏనండి, పెద్ద ఇది కాదు. అంటే ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటని నేను మీకు చెప్తున్నా. 100 సంవత్సరాల క్రితం, మన ఆ డీటెయిల్స్ తో పాటు ఆ సర్వే నంబర్లతో పాటు పంపిస్తాను. దాదాపు 360 ఎకరాలు ఒక సత్రానికి, ఒక మందిరానికి రాసిచ్చింది ఎవరో కాదండి, ఒక ముస్లిం వ్యక్తి. అదే విధంగా దాంట్లో నుంచి అది రాసిస్తే, ఇది రాసిచ్చారు కాబట్టి అని చెప్పేసి పక్కన ఉన్న ల్యాండ్ ఇంకో 14 ఎకరాలు ఉంటే అది కూడా మాకు చెందిందే అని చెప్పేసి ఈ రోజున ఎండోమెంట్ ఇది దాన్ని క్లెయిమ్ చేస్తుంది. 360 ఎకరాలు ఇచ్చిన మాట వాస్తవమే. వాళ్ళు ఈ రోజున వాళ్ళ యొక్క సంతతి ఒక్క పూట తినడానికి తిండి లేదు, వాళ్ళకి ఒక్క పూట తినడానికి తిండి లేదు. తీసుకెళ్ళండి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అత్యంత సన్నిహితులు కదా, ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. 14 ఎకరాల గురించి మాట్లాడుతున్నాను సార్ నేను. ఆ 14 ఎకరాలు నేను చెప్తున్నాను. 800 ఏళ్ల పాటు నిరంతరం దాడులు చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళ వారసులు వాళ్ళు దోచుకొని వాళ్ళు దానాలు ఏటివైందండి. నేను చెప్పేది ఇక్కడ సంగతి కాదు, గుంటూరు జిల్లా సంగతి కాదు. మీరు ఎంపరర్స్ అని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు వచ్చింది దాడులు చేయడానికి వచ్చారు. వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళు ఉదారంగాను అర్ధనిమీలత నేత్రాలతోనూ హిందువులకు దానం చేయటం ఏంటి, మా భూములు మాకు దానం చేయటం ఏంటి అని ఆ సమాజం, హిందూ సమాజం అడుగుతోంది. ఎనీహౌ, మీ దగ్గర మళ్ళీ వస్తా. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వస్తారు. సురేంద్ర నాయుడు గారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి? ఏంటి మీది యూటర్నా, లేకపోతే ముఖ్యమంత్రి గారు మళ్ళీ దీని మీద నిర్దిష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? సార్, ఇది ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రజలకు శుభోదయం తెలియజేసుకుంటూ, సరే యూటర్ను లేకపోతే మళ్ళా పునర్నిర్ణయం తీసుకోవడం అనే దానికంటే కూడా ఏదైతే చంద్రబాబు గారు అంటే ముందు తిరుమలకు వచ్చినప్పుడు చెప్పారో, అన్ని మతాలను సమానంగా చూస్తాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో హిందూ మతానికి సంబంధించిన టెంపుల్ ఏదున్నా కూడా హిందువులే